అండి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రాజవాక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ సోమబాబు గారు, అలాగే మన సీనియర్ బీజేపీ నాయకులు పాట శ్రీనివాస్ గారు, అలాగే రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు రోహిణి గారు, సీనియర్ నాయకులు, అలాగే ఎక్స్ కార్పొరేటర్ డాక్టర్ సత్యనారాయణ గారు, 86 అధ్యక్షులు తండ్రి శంకరరావు గారు, అన్ని భాష గోకర్ణ గీతా సింగ్ గారు, అలాగే అరంపూడి మండల అధ్యక్షులు రాధారావు గారు, అలాగే రామస్వామి గారు, నాయుడు గారు, ముఖ్యంగా మన యొక్క పార్టీ సిద్ధాంతాలని ఆకర్షితులై రీసెంట్గానే మన పార్టీలో చేరినప్పటికీ కూడా నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అమీర్లు వంటి అధ్యక్షులు చేపూరు అశోక్ గారు, అలాగే మరొక అన్ని భాష జిల్లా నాయకులు రాజు సింగ్ గారు, యశోద్ గారికి అందరికీ కూడా పేరు పేరున ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అగ్రగామిగా, ప్రపంచానికి దిక్సూచిగా, విశ్వశ్రేణి నాయకుడిగా ఎదిగినటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన విశ్వనాయకుడిగా రూపాంతరం చెందింది కాదు. ఏదైతే మన నాయకులు ఇటు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కానీ, అలాగే మన దిలీప్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు కానీ వారు చేసినటువంటి త్యాగాలు, వారు ఇచ్చినటువంటి అంత్యోదయ సిద్ధాంతాన్ని తూచే తప్పకుండా పాటిస్తూ ఈరోజు భారతదేశానికి దశ నిర్దేశించే స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టి దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి ఎన్నికలను కూడా తన యొక్క మెజారిటీని పెంచుకుంటూ ఒక్క భారతదేశమే కాదు ప్రపంచంలోనే అఖండ భారతం తాలూకా ఆ విలువలు, అలాగే ఏదైతే ఇప్పుడు వెంకటరావు గారు చెప్పారో రాముడి తాలూకా విలువలు, ఈ దేశం ప్రపంచానికి మేము మా మతాన్ని ప్రేమిస్తాం, అన్ని మతాలని గౌరవిస్తాం అనేటువంటి సంకేతాన్ని ఇచ్చి ఈరోజు ఇంత స్థాయికి ఎదిగిందంటే కారణం వారు చేసినటువంటి త్యాగాలు. రెండోది మన పార్టీ ప్రారంభం మహనీయులు అద్వానీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ వారు చేసినటువంటి త్యాగాలు, ఆ త్యాగాల ఫలితాన్నే ఈరోజు భారతదేశం కానీ ప్రపంచం కానీ ఆస్వాదిస్తూ ఉంది. మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా, మనకి ఏమైనా వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉన్న పార్టీ ఫార్ములను మాట్లాడుకుంటాం తప్ప రోడ్డు మీదకి వెళ్ళి మనం విమర్శలు చేయం. ఎందుకు అదే మనకు బలం. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆ వ్యవస్థాపకులు చేసినటువంటి వారి త్యాగాలని ఈరోజు భారతదేశం ప్రజలందరూ అనుభవిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని రేపు ఎన్నికలు, రాబోయే ఎన్నికలు 400 సీట్లు దాటడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అనేక దుర్మార్గపు చట్టాలని మార్పు తీసుకురావాలి. అలాగే ఇది వరకు ఇది అగ్రవర్ణాల పార్టీ, పెద్దవాళ్ళ పార్టీ అని చెప్పేవారు. ఈరోజు అత్యంత వెనుకబడినటువంటి వర్గాల యొక్క నాయకుడు అయి ఉన్నటువంటి మన ప్రధాని గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకు కూడా పెద్దపీట వేస్తూ ఈరోజు మనం చూసాం. అంత్యోదయ సిద్ధాంతంలో భాగంగానే 18 చేతివృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆర్థిక స్వావలంబన ఎప్పుడైతే వస్తుందో, ఆర్థిక అసమానతలు ఎప్పుడైతే తొలగిపోతాయో, రాజకీయ అసమానతలు కూడా అప్పుడే తొలగిపోతాయి. అలాగే సాంఘిక దురాచారాలు కానీ, సాంఘిక అసమానతలు కానీ తొలగిపోవడం జరుగుతుందని చెప్పేసి ఆ మూల సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. కాబట్టి అంత బలిష్టమైనటువంటి, అంత పటిష్టమైన నాయకుడిగా మోడీ గారు ఇవాళ నిరూపించబడ్డారు. రేపు ఇవాళ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో అత్యంత ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి ముస్లిం మహమ్మదీయులందరూ కూడా ఈరోజు యోగిని దేవుళ్ళకి కొలుస్తున్నారంటే మన యొక్క సిద్ధాంతం తాలూకా ఆ బలం
ఆ ఆచరణ చేస్తున్నటువంటి మన నాయకుల యొక్క చిత్తశుద్ధి అంకిత భావమే ఈరోజు భారతీయ జనతా పార్టీకి బలం అని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో మనందరం కలిసి అటువంటి ఐకమత్యంతో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళినాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం నిరూపణ అవుతాము. అదే కాకుండా వారు చేసినటువంటి బలిదానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి నిర్వచనం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ